అనంత్ అంబానీ అలాగే రాధిక మర్చెంట్ పెళ్లి వివాహానికి మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈసారి చాలా మంది వెళ్ళారు. రామ్ చరణ్ తేజ, రాణా దగ్గుబాటి, మహేష్ బాబు, వెంకటేష్, రాశి ఖన్నాతో పాటుగా ఇంకా ఫస్ట్ టైం ఆ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. అంతకు మునుపు చాలా శుభకార్యాలు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగినప్పటికీ కూడా ఏ సెలబ్రిటీ కూడా వెళ్ళలేదు. అయితే ఇక్కడ ముందుగా అంటే మెయిన్ హాల్‌లోకి వెళ్ళే సమయంలో ముందుగా ఫోటో షూట్ ఉంటుంది. మీడియాలో కొంతమంది మీడియాని మాత్రమే లోపలికి రానిస్తారు. మరికొంతమందిని బయట సెలబ్రిటీ కవరేజ్ ఉంటుంది. అయితే ఇక అందరూ కూడా 3 స్పాట్స్‌లో నిలబడి ఫోటోలు దిగుతూ ఉండాలి. మూడవ స్పాట్‌కి ఏమవుతుంది అంటే అక్కడున్న ప్రెస్ వాళ్ళు కేవలం సెలబ్రిటీని మాత్రమే హైలైట్ చేసేటట్టుగా ఫోటోలు తీయాలని కొద్దిగా అక్కడ ప్రెషర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గమనించినట్టయితే 'రామ్ చరణ్ తేజ' సినిమా యాక్టర్, ఫిల్మ్ యాక్టర్. 'ఉపాసన' కూడా సెలబ్రిటీయే కానీ తను స్క్రీన్ సెలబ్రిటీ అయితే కాదు. అయితే ఇక 'రామ్ చరణ్', 'ఉపాసన' విషయంలో కూడా ఏం జరిగింది అంటే 'రామ్ చరణ్' ఒక్కడినే నిలబడి ఫోటో తీసుకోమని అన్నారు. అయితే ఇది విన్న తర్వాత 'ఉపాసన' లోపలికెళ్ళిపోయి పక్కన నుంచుందనమాట. కానీ 'రామ్ చరణ్ తేజకి' అది నచ్చక నువ్వు కంపల్సరీ రావాలి అని చెప్పేసి తనని లాక్కొచ్చి తన పక్కన నుంచోబెట్టి అక్కడ కూడా అంటే థర్డ్ స్పాట్‌లో కూడా ఫోటోలు తీయడం జరిగింది. అయితే కరెక్ట్‌గా 'రామ్ చరణ్ తేజ' వచ్చే ఒక 5 మినిట్స్ ముందు 'నయనతారకి' కూడా ఇటువంటి ఒక సంఘటన ఎదురైంది. తన భర్త విఘ్నేష్ గణేష్‌తో వచ్చినప్పుడు విఘ్నేష్ కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో ఇక 'నయనతార' మాట విఘ్నేష్ వినకపోవడంతో తనే ఒంటరిగా వెళ్లి ఫోటోలు తీసుకుంది. ఈ రకంగా కొన్ని కొన్ని సార్లు అనుభవాలు ఎదురవుతున్నాయి.